వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మనం ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్న కలగుంట్ల కవిత గారు ఇంటి పక్కన అయితే ఉన్నాం. కరెక్ట్ ఇక్కడైతే చూడొచ్చు మనం ఎగ్జాక్ట్గా వాళ్ళ ఇంటి ముందే అయితే ఉన్నాం. ఆమె రీసెంట్గా కూడా ఈరోజు ముఖ్యంగా మీడియా వాళ్ళతో కలిపి ఒక చిన్న చిట్ చాట్ అయితే ప్లాన్ చేశారు. అది చిన్నది అవ్వచ్చు కానీ అందులో మాత్రం చాలా పెద్ద పెద్ద బాంబులే పేల్చారు. ఆమె ముఖ్యంగా మాట్లాడుతూ పదే మాట్లాడుతూ కూడా ఆమె ఒక మాట అయితే మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా బీజేపీలో కలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీని అంతం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. బీజేపీ పార్టీలో కూడా చాలామంది ఉన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీని అంతం చేయొచ్చని కూడా చాలామంది చూస్తున్నారు. అందులో విలీనం చేసే అవకాశం కూడా ఉన్నట్టు కూడా కవిత గారు చెప్తున్న మాటలు మనం అయితే వినొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కూడా కేసీఆర్ గారే మా లీడర్, కేసీఆర్ గారు వెంటే మేముంటామంటూ కూడా ఆమె చెప్తానే ఉన్నారు. ఆమె ప్రత్యేకంగా కూడా ప్రతిసారి కూడా మాట్లాడుతున్న మాట మనం రీసెంట్గా చూసుకుంటే ఆమె మొన్న ఎయిర్పోర్ట్లో కూడా ఒక బాంబు అయితే పేల్చారు. ఆమె అమెరికా నుంచి వచ్చేటప్పుడు కూడా అక్కడ మనం ఎయిర్పోర్ట్లో మాటలు అయితే వినొచ్చు. అవి కూడా చాలా హాట్ టాపిక్గా అయితే మారిపోయినాయి. మరి ఈ రోజు చిట్చాట్లో కూడా చాలా హాట్గానే మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ కూడా నేను బీఆర్ఎస్ పార్టీని వదిలే అవకాశం ఉన్నట్టు కూడా ఆమె అయితే మాట్లాడుతుంది. అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ గారిని మాట్లాడుతుంది తప్ప అక్కడ కింద ఉన్న హరీష్ రావు గారిని కానీ కేటీఆర్ గారిని కానీ ఎటువంటి కూడా అంటే వాళ్ళ కోసం కూడా మాట్లాడతలేదు. కరెక్ట్గా వాళ్ళకి టార్గెట్ చేస్తున్నట్టు కూడా ఆమె మాట్లాడినైతే చూడొచ్చు. అలాగే మాట్లాడుతూ కూడా చాలామంది విలేకరులు కూడా మాట్లాడుతున్నారు అనమాట. ముఖ్యంగా ఈ లేఖ అసలు ఎవరు రాశారండి, అసలు ఈ లేఖ ఇష్యూ ఏంటంటే నేను మా నాన్నగారికి చాలా లేఖలు రాశాను. ఇప్పుడు సుమారుగా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా నేను మా నాన్నగారికి చాలా లేఖలు అయితే రాశాను. కానీ ఎన్నడూ కూడా ఇటువంటి లేఖ మాత్రం ఎప్పుడు కూడా బయటికి రాలేదు. ముఖ్యంగా ఈ లేఖను బయట పెట్టింది ఎవరన్నది కూడా నేను చూస్తాను. దీనికి కూడా నేను ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో, కేటీఆర్ గారు ఉన్నారో, ముఖ్యంగా హరీష్ రావు గారు వీళ్ళందరితో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అసలు ఈ లేఖను అసలు ఎవరు ముఖ్యంగా బయట పెట్టారన్నది కూడా ఆమె అడుగుతున్న విషయం. ముఖ్యంగా చూసుకుంటే మనం కేసీఆర్ గారు అంటే ఏదైనా సరే ఒక లేఖ చదివినా సరే ఆ లేఖని ఏమైనా చింపేస్తారండి. అప్పుడు ఎవరు రాసినా సరే, ఇక్కడ నుంచి ప్రజలు రాసినా, ఆ పార్టీ నాయకులు చేసిన అపోజిషన్ పార్టీ నాయకులు ఎవరైనా సరే కేసీఆర్ గారికి ఒక లేఖ రాస్తే ఆయన తప్పనిసరిగా దాన్ని చదువుతారంట. చదివిన తర్వాత ఆ లేఖను చింపుతారని కూడా ఆమె మాటలోనైతే చూడొచ్చు. ఆమె ముఖ్యంగా కూడా మాట్లాడుతూ కూడా ఒకటే నిర్ణయించింది. ముఖ్యంగా ఇక్కడ హరీష్ రావు గారిని అలాగే కేటీఆర్ గారిని కూడా ఆమె టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు కూడా ఆమె మాట్లాడుతుంది. ఇప్పుడు చూసుకుంటే అపోజిషన్ పార్టీ నాయకులందరూ కూడా ఈ పార్టీ మీద చాలా బురద అయితే జల్లుతున్నారు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని. కానీ వీళ్ళు ఇదంతా వదిలేసి విదేశాలకు వెళ్ళి కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఎందుకని పార్టీలు ఇవన్నీ చేస్తున్నారని కూడా సెలబ్రేషన్స్ అసలు ఎందుకు చేసుకునే పని ఉన్నదని కూడా ఆమె మాట్లాడుతున్న విధానంలో మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కవిత గారు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మనకి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నదో ఈ ఇష్యూల మీద కేసీఆర్ గారు ఉంటే మరి దాని కింద హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళు అసలు ఎందుకు స్పందిస్తలేదు? ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీని చాలామంది చంపుతూనే చూస్తున్నారు, కానీ బీఆర్ఎస్లోనే చాలామంది దొంగలు ఉన్నారని కూడా ఆమె మాటలోనైతే తెలుస్తుంది. ఆమె ముఖ్యంగా మాట్లాడుతూ కూడా ఒక మాట అయితే చెప్తుంది. ముఖ్యంగా ఆమె దగ్గర చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలోకి ఈమె వెళ్తుంది అన్న పదాలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఈమె నిజంగానే వెళ్తుందా? కవిత గారు చిట్ చాట్లోనే కూడా ఆమె మాటలో మన క్లారిటీని అయితే చూడొచ్చు అనమాట. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి కూడా ఈమె వెళ్తున్న వార్తలు కూడా వస్తున్నాయని కూడా ఒక రిపోర్టర్ అయితే అడగడం అయితే జరిగింది. ఈమె దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చిందనమాట కవిత గారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి అయితే వెళ్ళను, ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీనే బీజేపీలోకి లాగుతున్నారని కూడా ఆమె అయితే చెప్తుంది. అలాగే కవిత గారు ఏ తప్పు చేయకపోయినా సరే కవిత గారి మీద చాలామంది బురద జల్లుతున్నారు, ఆమె మీద ఎక్కలేని విమర్శలు చేస్తున్నారు. మా నాన్నగారికి నేను ఎప్పటి నుంచి ఎన్నెన్నో మాట్లాడుకుంటాం, ఎందుకంటే తల్లి కూతుర్ల కన్నా అక్కడ మాకు ముఖ్యంగా రాష్ట్రం కోసం మేము ఎక్కువ దానికోసం కూడా మాట్లాడుకుంటామని కూడా ఆమె మాటలోనైతే తెలుస్తుంది. కానీ ఎవరో కావాలనే కవిత గారికి రానున్న రోజుల్లో అంటే ఒకవేళ బీఆర్ఎస్ ఏవైతే పట్టాలు ఉన్నాయో, పగ్గాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ పగ్గాలని కూడా కేటీఆర్ గారికి అందించవచ్చు. ముఖ్యంగా కవిత గారి మీద ఎంతో నెగిటివ్గా మాట్లాడుతున్నారని కూడా ఆమె మాటలోనైతే చూడొచ్చు. మరి చూద్దాం కవిత గారు ఇప్పుడు చిట్ చాట్ అయితే చేశారు. మరి రానున్న 2 రోజుల్లో కూడా ఇప్పుడు అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కన్నా అలాగే ఎంపీ సీట్లతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కన్నా సరే ముఖ్యంగా చూసుకుంటే అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీదే చాలా ఫైర్ అయితే అవుతుంది. అసలు ఈ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, నిజంగానే కవిత గారు కొత్త పార్టీ పెడతారన్నది కూడా ఒక రిపోర్టర్ అడిగితే అదేమీ కూడా లేదు, నేను మా నాన్న వెనకాల ఉంటాను, మా నాన్నే నాకు లీడర్ అని కూడా కవిత గారు మాటలోనైతే మనకైతే తెలుస్తుంది. మరైతే దీని మీద మాత్రం పూర్తి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే మాత్రం కవిత గారిది. అలాగే చూస్తున్నారు చాలామంది కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలని అలాగే ఈమె కొద్దిగా మంది ఎమ్మెల్యేని తీసుకొచ్చి నేను కాంగ్రెస్లో కలిస్తానన్న వ్యాఖ్యలు కూడా కొన్ని మీడియా ఛానల్స్లో ప్రచారం అవుతుంది. అవన్నీ కూడా జస్ట్ అపోహ మాత్రమే, అందులో మాత్రం ఎటువంటి నిజాలు లేవని కూడా ఆమె మాట్లాడడం అయితే జరుగుతుంది. కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కూడా
ఈమె టార్గెట్ చేసి మాట్లాడినట్టు మనకైతే తెలుస్తుంది. మరి ముఖ్యంగా చూసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో కూడా రీసెంట్గా ఇప్పుడు వాళ్ళు అయితే వచ్చారు. అలాగే చాలామంది ఇక్కడ చూసుకుంటే కార్యకర్తలు కూడా వచ్చారనమాట ఈ కవిత గారి ఇంటికి. అలాగే మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా చూస్తుంటే వాళ్ళందరూ మాట్లాడేది ఒకటే, కవిత గారు అంటూనే ప్రతి ఒక్కరు కూడా జై తెలంగాణ అంటున్నారు తప్ప జై బీఆర్ఎస్ లేకపోతే జై కాంగ్రెస్ అలాగే జై బీజేపీ అని కూడా ఎవరు అయితే మాట్లాడతలేదు. మరి చూద్దాం అసలు కవిత గారు ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది, లేకపోతే ఈమె నిజంగానే బీఆర్ఎస్లోనే ఉంటూ కొద్ది మందిని తీసుకుని మళ్ళీ లేకపోతే ఈమె ప్రత్యేకంగా పోటీ చేసే అవకాశం ఉన్నదన్నది కూడా మనమైతే చూసే వరకు అయితే వెయిట్ చేయాలి. ముఖ్యంగా కవిత గారు దీని మీద మాత్రం తప్పనిసరిగా ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ మీడియాకి ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ ఇవ్వాలని మరి మేమైతే కోరుకుంటున్నాం. మరి మరిన్ని అప్డేట్స్ కోసం తెలంగాణ వ్యూని అయితే చూస్తూనే ఉండండి.